బ్రౌన్ కలర్ కి రెడ్ బోర్డర్ కాంబినేషన్ అండి. ఇది ఇంతకు ముందు గ్రే చూసారు కదా, సేమ్ అలాగే మల్టీ కలర్ థ్రెడ్స్ తో జామ్దాని పళ్ళు, ఒక చెట్టు పైన బర్డ్స్ బటర్ఫ్లైస్ అలా వచ్చాయి. ఎడ్జ్ లో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. శారీ అంతానేమో ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ ఉంటుంది, అలాగే గోల్డ్ జరీతోనే టిష్యూ బార్డర్ కూడా వస్తుంది. ఎడ్జ్ లో రెడ్ కలర్ వచ్చిందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కొంచెం బిస్కెట్ బ్రౌన్ కి బ్లాక్ కలనేత్ అండి. పళ్ళు అంతా స్ట్రైప్స్ వచ్చాయి. అలాగే పళ్ళు దగ్గరలో వచ్చేసి ఇలా ఒత్తుగా రెడ్ కలరు శారీతో వీవ్ అయిన బుటాలు ఉంటాయండి. ఇక్కడ బోర్డర్ విషయానికి వస్తే బ్లాక్ అండ్ వైట్ కలనేత బుట బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బోర్డరు. ఇదిగోండి, రెండు వైపులు అదే విధంగా ఉంటుంది. లోపల కుచ్చేళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు బుటాలు దూరంగా ఉంటాయండి. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ శారీ వస్తుంది. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ ఉండే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్. సమ్మర్కి పర్ఫెక్ట్ ఆప్షను. ఈ శారీస్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. ఈ రెడ్ బుటాలతో ఇక్కడ సేమ్ కలరు, శారీ కలర్ ఆల్మోస్ట్ సేమ్, ఏం తేడా లేదు. ఇది రెడ్ అండ్ బ్లూ రెండు రకాల బుటాలతో వచ్చాయి. ఇది ఒక పీసే ఉందా? ఒక పీసే ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ బ్లూ కలర్ బుటాలతో. ఇవైతే ఇది కూడా ఒకటే ఉంది. ఇవి మాత్రం మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే అది, ఒకవేళ లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటే వెంటనే పర్చేస్ చేయండి. కొత్తగా కొనేవారు ఒకసారి వీడియోని 1-2 సార్లు చూసుకొని, ఎందుకంటే నిన్న వీడియోకి వచ్చారండి ఒకళ్ళు, దాని వివరాలన్నీ ప్యూర్ కాటన్ కోటా అని వీడియోలో చెప్పాను, స్క్రీన్ పైన రేట్ వేసాను. మళ్ళీ వచ్చి అన్ని డౌట్లు అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి అంటే కొనకుండా వెళ్ళిపోయారు. ఎవరిని బెదిరిస్తారండి? నోరు పోయేలాగా, గొంతు నెప్పుట్టేలాగా అన్ని వివరాలు చెప్పి ప్రతి చీర ఓపెన్ చేసి, ఒక డిజైన్లో 6 రంగులు ఉంటే 6 చీరలు ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఇంకా కూడా వివరాలు అడుగుతూ టైం వేస్ట్ చేస్తున్నారు. అదేమంటే కొనకుండా వెళ్ళిపోతున్నారు. పర్వాలేదు, అర్థం చేసుకున్న వాళ్ళే పర్చేజ్ చేస్తారు. ఇదిగోండి, ఇంతవరకు ఇది రీస్టాక్ అప్డేట్ అండి. పింక్ కలర్ అండి, రాణి పింక్లో తేట రంగు పైన మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. పళ్ళు కానీ శారీ కానీ మొత్తం ఇలాగే ఉంటుందండి, సెపరేట్ పళ్ళు ఏముండదు. బోర్డర్ ఏమో ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో కూడా పింక్ కలరే, ఆ బోర్డర్ పైన క్రీమ్ కలర్ ఫ్లవర్స్తో చిన్న బోర్డర్ లాగా వచ్చింది. ఇదేమో బ్లౌజ్ అండి, శారీ కలర్ బ్లౌజే వస్తుంది, చిన్న చిన్న పువ్వుల ప్రింట్తో. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇది సెపరేట్ పళ్ళు లేదు కదా, ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఇది ఇట్లా ఏంటంటే మీకు ఇక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అంతే డిఫరెన్స్. అది మనం ఇది సడన్గా చూసినప్పుడు ఇంకా పళ్ళు ఏం లేదు, మిక్స్ అయిపోయినట్టే ఉంటుంది అనమాట. అందుకని నేను అదే చెప్పాను, ఇక్కడ చిన్న ఫ్లవర్స్, ఇక్కడ పెద్ద ఫ్లవర్స్. అస్సలు తెలియదు సెపరేట్ పళ్ళు ఉందని. ఇదిగోండి, శారీ అంతానేమో ఈ సైజులో ప్రింట్ ఉంటుంది. సీ గ్రీన్ కలర్ పైన రోజెస్ ప్రింట్ అండి. ఈ వీడియోలో ఇవి 3 కలర్స్ వచ్చినట్టున్నాయి. శారీ అంతా సేమ్ డిజైన్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న గులాబీల ప్రింట్. ఇదిగోండి, శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. స్కిన్ కలర్ అండి, స్కిన్ కలర్ పైన ఈ వైట్ బుటాలు పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోను ఫుల్ లెంగ్త్ వస్తాయండి. కుచ్చెళ్ళలో వచ్చేసి నీ లెంగ్త్ వరకు వస్తాయి. ఈ బోర్డర్ ఏమో పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు అయితే కనిపించేంత మేర వస్తుంది. భలే క్లాసీ కాంబినేషన్ అండి. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇదిగోండి, లోపల వచ్చేసి బుటాలు ఈ హైట్ వరకు వస్తాయి. చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. పీచ్ కలర్ అండి, సపోటా పండు మంచిగా తయారయ్యి పండినప్పుడు లోపల ఒకలాంటి పీచ్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. చాలా బాగుంది. ఇట్లా ఈ వైట్ బుటాలు అయితే ఫ్రంట్ పార్ట్లోను పళ్ళులోను ఫుల్ లెంగ్త్లో వస్తాయి. బోర్డర్ పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా ఉంటుందండి. పైన బోర్డర్ అయితే కనిపించేంత మేర ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. తర్వాత శారీలో ఈ బుటాలు వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ కలర్ చూసారా ఎంత బాగుందో. బీట్రూట్ పింక్ కలర్ అండి. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే డిజైన్ ఉంది.
సిల్వర్ జరీ బోర్డర్, అలాగే మెరూన్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లూ కలర్ అండి, సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా హ్యాండ్ పెయింట్ బోర్డర్ కూడా ఉంది, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇదేమో ఆల్ ఓవర్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ వచ్చింది. లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. లెవెండర్ కలర్లో కొంచెం లైలాక్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఉందండి. అంటే ఎగ్జాక్ట్ లెవెండర్ కాకుండా వంగ పువ్వు అంటారు చూసారండి, ఆ కలరు ప్యానల్ స్టైల్లో వస్తుందండి శారీ డిజైన్ అయితే. ఇదంతా కూడా చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి, మధ్యలో వచ్చేసి పెద్ద పెద్ద మోటివ్స్. దాదాపుగా ఒక 4 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ బోర్డరు, ఎడ్జ్లోనేమో నిండు రత్నావళి బ్లూ వస్తుందండి. ఇది పళ్ళు. శారీ అంతా కూడా బుటాలు ఇంతే దగ్గరగా ఉంటాయి. మనందరికీ తెలిసిందే కదండి, జరీ కోటాకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిస్టెన్స్లో బుటాలు వస్తాయి. కోటా డోరియా మార్కు ఇందాక చీర చూపించాను, నేను చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి, ఇక్కడ ఎడ్జ్లో ఏ కలర్ అయితే వచ్చిందో బోర్డర్, అదే కలర్ బ్లౌజు. శారీలో వచ్చిన బుటాలే బ్లౌజ్లో కూడా వచ్చాయండి. ఇది పీచ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉందండి కలర్ అయితే. ఈ శారీ కూడా అల్టిమేట్ అండి. మొత్తం అంతా కూడా ఈ వర్క్ని ఏమంటారో నాకు నిజంగా పేరు కూడా తెలియదు. నాకైతే వర్క్ నచ్చేసి పర్చేస్ చేశాను. ఇదంతా కూడా మీకు కట్ చేశారు, కట్ వర్క్ ఉంది. అది ఎలా అనేది నేను చీర రివర్స్ చేసి చూపిస్తాను. ఈ కట్ వర్క్ పైన అవుట్లైన్గా మెషిన్ ఎంబ్రాయిడరీ మొత్తం చేశారండి. ఇదంతా పళ్ళు. మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది చూసారా, ఏమీ లేనట్టుగా వైట్ టేబుల్ కనిపిస్తుంది చూసారా, అది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూసారా, ఆ హోల్స్ దగ్గర ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి మనకి ఈ హోల్స్ మధ్యలో నుంచి ఇక్కడ ఆర్గంజా ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. ఎంత శ్రద్ధగా చేస్తే ఇంత అందమైన చీరలు తయారవుతాయండి నిజంగా. శారీ అంతా కూడా పైపింగ్ చేసి ఉందండి. అలాగే ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా షేడెడ్గా ప్లెయిన్ ఉంటుందండి. మళ్ళీ కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా పెద్ద పెద్ద కొమ్మలు 2 వస్తాయి. కట్టుకుంటే భలే అందంగా ఉంటుందండి చీర మాత్రం, చాలా బాగుంది. శారీ అంతా ఇదిగోండి కలరు షేడెడ్గా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి 2 వైపులా ఇలా 2 బంచెస్ ఇచ్చారు. మీకు అర్థమైంది కదండి, ఈ మధ్యలో లైట్ కలర్ కనిపించేది అంతా కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్, దానికి అవుట్లైన్గా మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలనేతలో శారీ వస్తుందండి. బాటిల్ గ్రీన్లోనేమో పళ్ళు వస్తుంది. పళ్ళులో డిజైన్ చూసారా, ఇట్లా ఒక డిఫరెంట్ ప్యానల్స్ లాగా వచ్చాయి. అలాగే బ్లౌజు, పళ్ళును బ్లౌజు ఒక రంగులో ఉంటాయండి, గ్రీన్ కలర్లో. సేమ్ పళ్ళులో వచ్చినట్టే బ్లౌజ్లో కూడా డిజైన్ ఉంటుంది. ఈ శారీస్ మొత్తం ఓపెన్ చేస్తే నా చేతులకే అందట్లేదండి, అంత పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ కలనేత. కొందూరు ఖాదీ లాగానే ఉన్నాయి కదా, వీటి స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారేమో. ఇవి కూడా జామ్దాని వీవింగ్తోని తయారవుతాయండి, కొందూరు ఖాదీ లాగే. కాకపోతే కంప్లీట్ ఖాదీ కాకుండా కొంచెం కాటన్ మిక్స్ ఉండటం వల్ల ఏంటంటే ప్రైస్ కొంచెం తగ్గుతుంది కదా. అలాగే డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఈ హ్యాండ్లూమ్ శారీస్ పర్టికులర్గా కంప్లీట్ కాటన్ ఇష్టపడే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. బ్రౌన్ అండ్ మరూన్ కలనేత అండి పళ్ళు చూసారా డిఫరెంట్గా, ఇక్కడ నుంచి ఇట్లా ఒక హాఫ్ పార్ట్ వరకు లైన్స్ లాగా బుటీస్తో కలిసి వచ్చాయి. మళ్ళీ ఇటువైపు ఇక్కడ నుంచి ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఈ రెండింటిని డివైడ్ చేస్తూ మధ్యలో 3 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. పళ్ళు చూపించమ్మా, బ్లౌజ్ చూపించు. అదిగోండి బ్లౌజ్, పళ్ళులో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ బ్లౌజ్లో కూడా వచ్చింది, బ్రౌన్ అండ్ మెరూన్ కలనేతలు. ఇక శారీ విషయానికి వస్తే శారీనేమో 2 బ్రౌన్ షేడ్స్ కలనేతలో వచ్చిందండి. ఒక బ్రౌన్ ఏమో డార్క్ అనమాట, ఆల్మోస్ట్ బ్లాక్ లాగా అనిపించేలాగా. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. శారీలో కూడా ఇలా 2 వైపుల నుంచి గీతలు, మధ్యలో బుటాలు. శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఇలాగే ఉంది శారీ అంతా కూడా, చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది వీవింగ్.
మంచి ఎల్లో కలర్ అండి, చాలా తేట రంగు, ప్లెజెంట్గా ఉండే షేడ్ అనమాట. వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో వచ్చింది. బోర్డర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కదా, చక్కగా లైట్ కలర్ కూడా కాదు, ఎల్లో అనేది మీడియం షేడ్. అలాగే డార్క్ కలర్ బోర్డర్తో చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా ఇదే ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బోర్డర్ అయితే విదర్భ వీవింగ్ బోర్డర్ నేవీ బ్లూ కలర్లో బోత్ సైడ్స్ వస్తుందండి. పళ్ళులో డార్క్ వైలెట్ కలరు. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా చిన్న ఫ్లోరల్ ప్రింట్తో శారీ కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి విదర్భ వీవింగ్ బోర్డర్ చక్కగా శారీలో వచ్చినట్టే వస్తుంది. చాలామంది కట్టుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారండి. నేను కూడా ఇందులో బ్లాక్ తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ కాబట్టి. నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయండి. గ్రే కలర్ శారీ అండి. గ్రే కలర్ కూడా బ్లూయిష్ గ్రే లాగా ఉంటుంది, ఎగ్జాక్ట్ గ్రే అయితే కాదు. శారీ అంతా కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి, ఫ్లోరల్ ప్రింట్. పళ్ళు వచ్చేసి ఒక జూట్ లైన్తో పాటుగా ఇదిగోండి ఇక్కడ మజంతా పింక్లో చిన్న ఒక ప్యానెల్ ఉంటుంది, బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది, అంటే రన్నింగ్ కలర్తోనే చిన్న ప్రింట్తో వస్తుంది అన్నమాట. బోర్డర్ ఏమో ఇదిగోండి ఇట్లా బోత్ సైడ్స్ కూడా రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీ వచ్చేసి శారీలో ఒక కలనేత అండి, బోర్డర్ అండ్ పళ్ళు ఒక కలనేత వస్తుంది. ఫస్ట్ అయితే పళ్ళు చూద్దాం. పింక్ అండ్ ఆరెంజ్ కలనేతలో పళ్ళు వచ్చింది. ఇట్లా డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో పళ్ళులో డిజైన్ అయితే ఉందండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. సేమ్ బోర్డర్ కలరే, పింక్ అండ్ ఆరెంజ్ కలనేతలోనే బ్లౌజ్ కూడా వస్తుంది. హ్యాండ్స్కి ఏమో శారీలో వచ్చినట్టు గ్యాప్ బోర్డర్ లైన్స్ వస్తాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. టర్న్ చేసి చూద్దాం. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. డిజైన్ శారీ అంతా కూడా కొంచెం డైమండ్స్ ప్యాటర్న్లోనే డైమండ్ షేప్లో డిజైన్, మధ్యలో ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. కలర్ వచ్చేసండి శారీలో ఆరెంజ్ కలర్తో పాటుగా డార్క్ పింక్, అంటే కొంచెం చంద్రకాంత కలర్, బచ్చల పండు కలర్ ఆ టైప్లో కలనేతలో వచ్చింది శారీ అంతా. బోర్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే పింక్ అండ్ ఆరెంజ్ కలనేతలో వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా 5 to 6 ఇంచెస్ ప్లెయిన్ బోర్డర్ పైన ఇట్లా లైన్స్ గ్యాప్ బోర్డర్గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్ అండి, మెజంతా పింక్ కాంబినేషన్లో వచ్చింది. జనరల్గా ఆరెంజ్ అంటే కొట్టినట్టు గాడీగా బ్రైట్గా అలా ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ షేడ్ ప్లెజెంట్ షేడ్ అండి. ఈ షేడు ఈ డిజైన్ కూడా మనకి హాట్ సెల్లరు. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇలా జామ్దాని వీవింగ్ ఉంటుంది. గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్, అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇక శారీ విషయానికి వస్తే కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో ప్లెయిన్ శారీ వస్తుందండి. బోర్డర్ అయితే మెజంతా పింక్ ఒక 3 ఇంచెస్ వరకు డార్క్ మెజంతా పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, దాంతోపాటుగా ఒక చిన్న సిల్వర్ జరీ లైను, పైన వచ్చేసి టెంపుల్ బోర్డరు. ఈ మెజంతా పింకే శారీలో కలనేతగా వస్తుంది. ఇవే బోర్డర్స్ పైన వైపు కూడా వస్తాయండి. శారీ అంతా ప్లెయిన్తో పాటుగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి పింక్ కలర్కి స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా హాట్ సెల్లరే. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్స్ థ్రెడ్ వీవ్ కలిపి జామ్దాని పళ్ళు, పెద్ద పళ్ళు వచ్చింది, చాలా నిండుగా ఉంది. ఇదిగోండి శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ విషయానికి వస్తే రా సిల్క్ బోర్డర్ ఒక 1 ఇంచ్ స్కిన్ కలర్లో వచ్చి అదే కలర్ పింక్తో కలనేతగా టెంపుల్ బోర్డర్ వస్తుందండి. డార్క్ సీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్లోనే చెక్స్ అండ్ స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీ కూడా బ్లౌజ్ ఉండదు. ఇదిగోండి గ్రీన్ పైన వైట్ చెక్స్, అలాగే వైట్ థ్రెడ్ వీవింగ్ బుటాలు కింద హాఫ్ వరకు ఉంటాయి. పైన హాఫ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలనేత పైన వైట్ బుటాలు ఉంటాయి. ఈ కలనేతే కింద వైపు బోర్డర్ కూడా ఉంటుంది 1 ఇంచ్. అట్లాగే కింది వైపు హాఫ్ ఏదైతే ఉందో అది పైన వైపు ఒక 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. బ్రింజాల్ పర్పుల్కి వైట్ కలనేతలో వస్తుందండి శారీ. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. పళ్ళులో కూడా మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనేది తెలుస్తుంది. స్ట్రైట్ లైన్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుందండి. ఈ శారీకి కూడా బ్లౌజ్ ఉండదు.
శారీ కింది వైపు వచ్చేసి బ్రింజాల్ పర్పుల్ పైన ఇట్లా చెక్స్, వైట్ చెక్స్, వాటి మధ్యలో బుటాలు ఉంటాయండి. ఎడ్జ్లోను అండ్ పైన హాఫ్లోను కూడా ఇలా పింక్ అండ్ వైట్ కలనేతలో వస్తుందండి. ఇక్కడ చిన్న బోర్డర్ కానీ మిగిలిన పై హాఫ్ శారీ కానీ ఇలా వస్తుంది. దీనిపైన కూడా వైట్ బుటాలు ఉంటాయి. పైన వైపు బోర్డర్ ఏమో ఈ పర్పుల్ కలర్లో వస్తుంది. మంచి సీ బ్లూ కలర్ అండి, చాలా బాగుంది. పేస్టల్ కలర్ చాలా అందంగా ఉంది. డార్క్ నేవీ బ్లూ కలర్లో ఈ థ్రెడ్ వీవింగ్ బుటాలు అనేవి వచ్చాయి. పళ్ళు దగ్గర ఇలా ఒత్తుగా ఉంటాయండి. శారీ లోపలికి వెళ్ళే కొద్ది దూరంగా ఉంటాయి. ఈ శారీస్కి సెపరేట్ డివైడెడ్ పళ్ళు కానీ బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ ఉండదు. శారీ అంతా ఇదే విధంగా ఇక్కడ దగ్గరగాను లోపలికి వెళ్ళే కొద్ది దూరంగాను బుటాలు అనేవి వస్తాయి. చాలా బాగుంది కలరు, ఫ్యాన్సీగా అనిపిస్తుంది. ఫ్రాక్స్ అవి కుట్టించుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ కలర్ కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ఇది పళ్ళులో వచ్చేసి ఈ రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటీస్ అనేవి దగ్గరగా ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయండి. ఈ చీరలకి సెపరేట్గా డివైడెడ్ పళ్ళు కానీ బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ ఏమీ ఉండవు. పళ్ళులో కొంచెం ఒత్తుగాను లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగాను బుటాలు ఉంటాయి. అదే మనకి గుర్తు పళ్ళు అనేది. లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఫ్రాక్స్ బాగా ఫ్యాషన్ కూడా కదా, చాలా బాగుంటున్నాయి. అట్లాగే లంగా ఓణీలు, సపోజ్ ఇది లంగా ఓణి లాగా సెట్ చేసుకుంటే కనుక కింద చిన్న బోర్డర్ ఏదైనా అటాచ్ చేసుకుని కలంకారీ ప్రింటెడ్ ఓణి అలాంటివి వేసుకున్నారనుకోండి, ఒక డిఫరెంట్ లుక్తో చాలా బాగుంటుంది. ఇది మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. పిస్తా గ్రీన్ అండి, లేత అరిటాక్ పచ్చలాగా ఉంటుంది. బుటాలు వచ్చేసి మెరూన్ కలర్లో వచ్చాయి. మెరూన్ కలర్, వైట్ కలర్, డార్క్ కలర్లో ఉన్నాయండి. చాలా బాగుంది ఈ కలర్ అయితే. ఇది ఎట్లా అంటే పళ్ళు మీరు చూస్తున్నది. పళ్ళులో వచ్చేసి ఈ పువ్వులు అనేవి ఒత్తుగా ఉంటాయి దగ్గరగా. ఇది థ్రెడ్ వీవింగ్ అండి, శారీ తయారు చేసేటప్పుడే వచ్చిన బుటాలు ఇవన్నీ కూడాను. అట్లాగే శారీ లోపలికి వెళ్ళే కొద్దీనేమో దూరంగా ఉంటాయి. సెపరేట్గా డివైడెడ్ పళ్ళు కానీ బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ ఉండదండి, ఓన్లీ శారీ వస్తుంది. మీకు నచ్చిన బ్లౌజ్ని మీరు పేరప్ చేసుకుని వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ కలర్ కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక మన దగ్గర టవల్స్ అయితే అందరికీ తెలిసిందేనండి, కొత్తగా చూసేవారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇలా ప్లెయిన్ వైట్ మీద ఈ కలర్ బోర్డర్స్ వచ్చిన టవల్స్ ఉంటాయండి. అలాగే వైట్ మీద ఇలా ఫుల్ లెంగ్త్లో కలర్ చెక్స్ వచ్చిన టవల్స్ ఉంటాయి. ఇలా కంప్లీట్గా కలర్ చెక్స్తో కూడా టవల్స్ ఉంటాయండి. సైజ్ అయితే చాలా పెద్దగా వస్తాయి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. నేనైతే ఎప్పటి నుంచో ఇంట్లో యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే ఒక 1 అవర్ అట్లా నీళ్ళలో మామూలు ప్లెయిన్ వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత జాడించి ఆరబెట్టుకొని తర్వాత నుంచి యూజ్ చేయండి. తడిని బాగా పీలుస్తాయి. మనకి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ట్రావెల్లో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు 1-2 టవల్స్ తీసుకెళ్ళినా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. లగేజ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇక సైజు విషయానికి వస్తే చాలా పెద్ద సైజు, భారీ పర్సనాలిటీ ఉన్న మగవారికి కూడా చాలా బాగా సరిపోతాయి. ఇదిగోండి చాలా పెద్ద సైజు వస్తాయి, టేబుల్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. చాలా పెద్ద సైజు. ఈ 3 రకాలు ఉంటాయండి. మీకు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేయొచ్చు. ఈవెన్ జస్ట్ బోర్న్ బేబీస్ కూడా వాడొచ్చు అన్నంత మెత్తగా ఉంటాయి. అలాగే షిప్పింగ్ వచ్చేసి 5 టవల్స్ 1 నుంచి 5 వరకు ఎన్ని తీసుకున్నా ఆంధ్ర తెలంగాణ వరకు 100 రూపీస్ అండి. 5 నుంచి 10 వరకు ఎన్ని తీసుకున్నా 200 రూపీస్. ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది షిప్పింగ్ అమౌంట్ అనేది. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి. టవల్స్కి, నాప్కిన్స్కి, అట్లాగే పిల్లో కవర్స్కి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కంఫర్టర్స్కి, బెడ్షీట్స్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. లైలాక్ పింక్కి ఇంక్ ప్యాడ్ బ్లూ కాంబినేషన్ అండి. పళ్ళు అంతా కూడా ఇట్లా లైన్స్ వస్తాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలనేతలో వస్తుంది. హ్యాండ్స్కి ఏమో టెంపుల్ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ 2 ఉంటాయండి. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. లైలాక్ పింక్ కలర్ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే విధంగా ఉంటుంది. అట్లాగే బ్లూ కలర్ కాటన్ బోర్డర్ వస్తుంది, ఒక 2 ఇంచెస్. ఆ పైన చిన్న టెంపుల్ బోర్డరు, బోత్ సైడ్స్ అదే విధంగా ఉంటుంది. అలాగే ఈ కలర్లో 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయండి. కలర్ చాలా చాలా బాగుంది. కనకాంబరం కలర్కి సులోచన పచ్చ కాంబినేషన్ అండి. పళ్ళులో వచ్చేసి ఇట్లా గ్రీన్ లైన్స్ వచ్చాయి. అట్లాగే గ్రీన్ కనకాంబరం కలరు కలనేతలోనేమో బ్లౌజ్ వచ్చింది.
కనకాంబరం కలర్ కాదు, ఇది ఏమంటారంటే గంధం కలర్ లాగా అండి, ఒకలాంటి శాండల్వుడ్ కలర్ లాంటి కలర్తో కలనేత వచ్చింది. అట్లాగే బ్లౌజ్ కూడా టెంపుల్ బోర్డరు, ప్లెయిన్ బోర్డరు ఉంటుందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే చాలా అందంగా ఉంది. మంచి కనకాంబరం కలర్కి శాండల్వుడ్ కలర్ కలనేత లాగా ఒక టైప్లో వచ్చింది ఈ చీర అయితే, కానీ కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. ఈ కలర్కి ఈ బోర్డర్ బాగా సూట్ అయిందనమాట. కాటన్ బోర్డర్ అండి, అట్లాగే టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. బోత్ సైడ్స్ ఇలాగే ఉంటాయి. మంచి మెరూన్ కలర్ అండి. పళ్ళులో డిజైన్ వచ్చేసి యూరోపియన్ స్టైల్ స్ట్రీట్ లైట్స్ అన్నమాట. అట్లాగే ఎడ్జ్లో వచ్చేసి క్రీమ్ కలర్ లైన్స్ వస్తాయండి. బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా ఇదిగోండి, హ్యాండ్స్కి బుటాలు వస్తాయి. బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది మొత్తం కూడా జామ్దాని వీవింగేనండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా జామ్దాని వీవింగ్ బుటాలు క్రీమ్ కలర్ థ్రెడ్తో, వైట్ థ్రెడ్తో అలా వస్తాయి. ఇదిగోండి శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా పళ్ళు దగ్గరలో ఒత్తుగాను ఈ బుటాలు ఉంటాయి. అలాగే స్కిన్ కలర్లో బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బోర్డర్ అనేది వస్తుంది పైన కింద. లైట్ గ్రే కలర్ అండి. గ్రే అండ్ క్రీమ్ కలనేత రావటం వల్ల చాలా లైట్ గ్రే కలర్గా కనిపిస్తుంది. పళ్ళులో వచ్చేసి ఇలా కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా జామ్దాని వీవింగ్ వచ్చిందండి. ఈ శారీస్లో మీరు చూసే డిజైన్ మొత్తం అంతా కూడా జామ్దాని వీవింగే. ఎడ్జ్లో ఇలా లైన్స్ ఉంటాయండి. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఈ బుటాలు అనేవి వస్తాయి. చాలా బాగుంది, కలర్ కాంబినేషనే అద్భుతంగా ఉంది. శారీ అంతా కూడా బ్లాక్ కలర్లో ఇట్లా జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి. లోపలికి వెళ్ళిన కొద్ది దూరంగా వస్తాయండి. అట్లాగే స్కిన్ కలర్లో ఒక 1 ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుంది. బ్లాక్ అండ్ క్రీమ్ అండి, అద్భుతంగా ఉంది. బ్లాక్ కలర్ పైన క్రీమ్ కలర్ ఇక్కడ అప్లిక్ వర్క్ చేసినప్పుడు బ్లాక్ ఓవర్లాప్ అవ్వడంతో ఇది గ్రే కలర్ లాగా ఉంది. అవుట్లైన్ వచ్చేసి క్రీమ్ కలర్ తెలుస్తుందండి, థ్రెడ్ అవుట్లైన్. శారీకి 3 వైపులా కూడా ఇదిగోండి లేస్ బోర్డర్ అనేది వస్తుంది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాటన్, ప్యూర్ కాటన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లాక్ ఉంటుంది. కానీ ఈ చీరకండి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసే కన్నా క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అట్లాగే పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో ఈ డిజైన్ అనేది వస్తుంది. కుచ్చెళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి శారీకి హాఫ్ లెంగ్త్ వరకు ఈ డిజైన్ వస్తుందండి. చాలా చాలా గ్రాండ్ లుక్. అసలు 2305 రూపీస్కి అద్భుతమైన చీర అని చెప్పొచ్చు. ఒకలాంటి గ్రే కలర్ అండి. ఇది కూడా అప్లిక్ వర్క్ శారీనే. శారీ అంతా కూడా ఇట్లా అప్లిక్ వర్క్ వస్తుంది. ఎట్లా అంటే పళ్ళులోను, షోల్డర్ పళ్ళులోను ఫుల్ లెంగ్త్లో ఉంటుందండి. అలాగే కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్లో ఈ అప్లిక్ వర్క్ అనేది వస్తుందండి. ఇట్లా ఇదిగోండి హాఫ్ లెంగ్త్లో వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట. శారీ కలర్లోనే ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం ఈ లేస్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. చాలా బాగుంది. మెయిన్ శారీ కలర్ అండి, చాలా కొత్తగా చాలా అందంగా ఉంది. లైట్ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా ప్లెజెంట్ లుక్ ఉన్న కలరు. పళ్ళులో వచ్చేసి ఫుల్ లెంగ్త్లో షోల్డర్ పళ్ళు వరకు ఈ బర్డ్స్ బుటాలు అనేవి వస్తాయండి. అట్లాగే కిందేమో చక్కగా ఇట్లా బిగ్ బార్డర్ వచ్చింది బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో. అలాగే బ్లౌజ్ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్తో శారీకి 3 వైపులా కూడా పైపింగ్ అనేది వేశారు. ఇదిగోండి చందేరి క్లాత్తో మీకు బ్లౌజ్ వస్తుంది. శారీలో కుచ్చిళ్ళ దగ్గర హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయండి, బర్డ్స్ బుటాలు. కింద బోర్డర్ మాత్రం కంప్లీట్గా ఉంటుంది. లైట్ లావెండర్ కలర్ అండి. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది ఈ కలర్ కూడా. పైన ఇట్లా ఫుల్ లెంగ్త్లో పళ్ళులోను షోల్డర్ పళ్ళు వరకు ఈ బర్డ్స్ బుటాలు అనేవి వస్తాయండి. అట్లాగే కింది వైపు ఏమో ఇలా బిగ్ బార్డర్ వస్తుంది, ప్లెజెంట్ కలర్స్తోనే ఉంది. అలాగే శారీకి 3 వైపులా కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్తో చక్కగా 3 వైపులా పైపింగ్ ఇచ్చారు. ఇదిగోండి బ్లౌజ్. ఇది ఒకసారి అక్కడ చూపించండి. ఇదిగోండి బ్లౌజ్ ఇలా చందేరి ఫ్యాబ్రిక్తో వస్తుంది. ఇక కుచ్చిళ్ళలో వచ్చి హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయండి. కింద ఈ బార్డర్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. కుచ్చిళ్ళలో పైన మాత్రం ప్లెయిన్ ఉంటుంది.